నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సమతా స్నానానికి పోటెత్తిన భక్తులు, తన్మయత్వంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందిన యాత్రికులు, సీతానగరంలోని ఘాటులో కిటకిటలాడిన భక్తజనం. హామీలపై వెనక్కి తగ్గితే సహించం, ప్రత్యేక హోదాపై మాట తప్పితే భూస్థాపితం, హెచ్చరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించండి, విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన వైసీపీ నేత అప్పిరెడ్డి. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని త్రిదండి చినజీయర్ స్వామి పిలుపు మేరకు శుక్రవారం నాడు సీతానగరం ఘాటులో 1,00,000 మంది భక్తుల సమతా స్నానం ఆచరించారు. స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ బ్రహ్మయజ్ఞం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ సమతా స్నాన కార్యక్రమంలో భక్తులతో పాటు పలువురు పీఠాధిపతులు కూడా పాల్గొన్నారు. సమతా స్నాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమతా స్నానంతో తనువు స్పృశిస్తూ ఉంటే భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. బాబు నువ్వు వెనకరా బాబు. వచ్చే గేడదాకా పిల్లలు కొట్టి అశ్వత్థ నారాయణుడిగా, అలాగే తులసిని లక్ష్మీ స్వరూపంగా ఇక్కడ ఆరాధన చేసుకోబోతున్నాం. పూజా కార్యక్రమం జరుగుతోంది. మీరందరూ కూడా చెప్పినప్పుడు మామా అని అనుకుంటూ ఉండండి.
पूर्वोक्तेवंगणविहनुमत्समेत श्रीरामचन्द्रस्वामिनः कृपया प्रतिष्ठापनाचार्याणाम् उभयवेदान्तप्रवर्तकाचार्याणाम् श्रीमत्परमहंसपरिव्राजकाचार्याणाम् श्री 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 त्रिदण्डचिन श्रीमन्नारायण रामानुजस्वामि श्रीचरणानाम् मङ्गलाशासनपूर्वकम् लोककल्याणार्थमय ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि श्रीमते नारायणाय नमः। आचर्यं समर्पयामि नैवेद्यं समर्पयामि यथा तादृशः गोविन्द लक्ष्मी नारायण भगवान की रामचंद्र महाराज की श्री पुष्करुंदै ఆయన ఇవాళ పుష్కర గారు సంకీర్తన చేస్తూ ఆవిడ యొక్క పవిత్రత సదా వర్ధిల్లుతూ ఉండాలి అని సదాశయంతో ఒక చక్కటి శతకాన్ని ఆ తల్లికి సమర్పణ చేసినటువంటి జొన్నవిత్తుల గారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. దానిని అందుకున్నటువంటి అన్ని వర్గాలకి చెందిన మనం అందరం ఇక్కడ చేరి మనందరికీ ఈ భూమాత భాషలు వేరైనా మన అందరం కూడా ఇక్కడికి ఆ తల్లి యొక్క ప్రేమ గురౌ ప్రయత్నాత్ భరతవర్షే భరతఖండే శకాబ్దే स्नानानन्तरं शुद्ध आचमनेन समर्पयामि। ओम कृष्णवेण्ये नमः। ओम कृष्णवेण्ये नमः। वस्त्रयुग्मं समर्पयामि। ओम कृष्णवेण्ये नमः। ओम कृष्णवेण्ये नमः। चन्दनं
అటుపక్కకి తిరిగి అక్కడ నుంచి ఇస్తానమాట అటువైపు. పావనిత్వం జగత్పూజ్యే తీర్థమయే శుభే అర్ఘ్యం దత్తం నమో. వర్ణంలో ఏదో ఒక వర్గంలో పుట్టాం. అలాగ పుట్టి మన జీవితాల్ని మనం కొనసాగిస్తున్నాం. మనం తెచ్చుకుంటే వచ్చినవి కావవి, మనం తెచ్చుకోవలసినది ఒకటి ఉంది. అది చెట్లు జంతువులు తమకి కలిగిన వాటిని 10 మందికి పంచి అవి సుఖంగా ఉండేటట్టు మిగతా ప్రాణికోటి సుఖించేటట్లు బతుకుతున్నాయి. మనుష్యులం కూడా అట్లానే బ్రతకాలి. కులం పేరుతోటో, మతం పేరుతోటో, జాతి పేరుతోటో, వర్ణం పేరుతోటో, వర్గం పేరుతోటో, ఆస్తి అంతస్తుల పేరుతోటో ఒకరినొకరు ఆక్రమించే లేక అణిచేటటువంటి ప్రయత్నాలు లేకుండా అందరూ కూడా పరస్పరము కలిసిమెలిసి జీవించడం అనేది మనకి నది నేర్పుతోంది, భూమి నేర్పుతోంది, గాలి నేర్పుతోంది, ఇతర ప్రాణికోటి మనకి నేర్పుతున్నాయి. మన పురాణాలు దాన్నే మనకి చెప్పాయి, వేదాలు అట్లానే చెప్పాయి. భగవద్గీతాది గ్రంథాల్లో భగవంతుడు కూడా నమే ద్వేష్యోస్తి నా ప్రియ, నాకెవడి మీద ద్వేషం లేదు, ఎవడి మీద వల్లమాలిన ప్రేమ లేదు, నేనందరికీ సముడనే అని తన సమతాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. తర్వాతి కాలంలో వచ్చిన వాళ్ళల్లో మానసికమైనటువంటి లోపాల చేత కొంతమందిని కులం పేరుతో, వర్ణాల పేరుతో, వర్గాల పేరుతో అణిచి సమాజానికి దూరం చేశారని 1017వ సంవత్సరంలో అవతరించినటువంటి రామానుజాచార్య స్వామి వీరందరికీ కూడా భగవంతుడు ఆదేశ మిగతా సమాజం తిరిగేటటువంటి మార్గాల్లో కూడా రావడానికి వీల్లేదు అని దూరంగా పెట్టినటువంటి అడుగు వర్గాలుగా ఆనాడు ముద్రించినటువంటి వ్యక్తులందరినీ కూడా కారణమైన నేను ఒకవేళ నరకానికి వెళ్లాల్సి వచ్చినా సిద్ధమే అని చెప్పిన వారి మాట కోపించిన శపించిన గురువులకే హృదయాన్ని కరిగించి రామానుజుల వారిని మాకంటే మీరే ఉదారులు ఉత్తములు అయ్యా, మేమింతవరకు గొప్పవారం అని అనుకుంటున్నాం, కానీ హృదయం కలిగిన మీరు కదా ఉన్నతులు, మాకంటే మీరు ఉత్తములు, ఎం బెరుమానార్ అని వారిని సంభావించడమే కాకుండా ఆ గురువులే రామానుజుల వారికి తమ సంతానాన్ని అందించి ఈ పిల్లలకి జ్ఞానాన్ని బోధించాల్సిన యోగ్యత మీది, మేం కేవలం శాస్త్రాలు చదవగలం, చెప్పగలం, కానీ వాటిని ఆచరణలోకి తెప్పించగలిగిన మహనీయులు మీరు కనుక మా పిల్లల్ని కూడా మీరే తయారు చేయండి అని గోష్ఠీ పూర్ణులనేటటువంటి ఆనాటి వారి మంత్రోపదేష్టలైనటువంటి గురువుగారు తమ సంతానమైనటువంటి తెర్కాళ్వాన్ అనే వారిని కూడా రామానుజుల వారికే అప్పగించారు శిష్యులుగా చదువుకోవడానికి అని మనకి చరిత్ర చెప్తోంది. వారు అందించిన ఆనాటి సమతా సూత్రం ఈవేళకి చాలా అవసరం. ఈవేళ సమాజంలో తిరిగి అదే పూర్వపు పేరుతోటి రకరకాలుగా చీలికలు పీలికలు చేసేటటువంటి క్షుద్ర శక్తులు ఎన్నో పనిచేస్తున్నాయి. అది మతం పేరుతోటి, ఇతరమైనటువంటి అనేక పేర్లతోటి రకరకాలుగా ఉగ్రవాదాన్ని కూడా సృష్టిస్తున్నాయి. అది తొలగి ఒకసారి మనమందరం కూడా మళ్ళీ ఒక కుటుంబానికి చెందిన వారమని, మనందరి ధర్మము భగవద్ధర్మమని, మనందరికీ మార్గం చూపినటువంటి వేదం మనందరికీ తిరిగి ఒక కుటుంబంగా ఉండగలిగే యోగ్యతని ఇచ్చింది, దాన్ని మనం వాడుకుందాము అని తెలియచేస్తూ అందరికీ ఇచ్చిన పిలుపు ఈ సమతా స్నానం. దానికి
ఎన్నెన్నో ఆ అడుగు వర్గాలని ముద్రించినటువంటి వారందరినీ కూడా రమ్మని మనం పిలిచాం. వారందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరితో కలిసి ఈ పూట సంకల్ప స్నానాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు వారిని అందరినీ కూడా తీసుకుని ఇక్కడి నుంచి ఈ పుష్కర సందర్భంగా జరిగేటటువంటి బ్రహ్మయజ్ఞ కార్యక్షేత్రం ఉంది, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మంగళగిరి దగ్గరది. అక్కడికి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం. వీరందరికీ కూడా అక్కడ ఆ యజ్ఞశాలలో సంకల్పం చేయించి ఆ తర్వాత సమతా సభ అక్కడ ఆరంభమవుతుంది. దీనికి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం నుంచి కూడా పెద్దలందరూ వచ్చారు. వారందరి యొక్క ఆ సమతా సందేశం కూడా అక్కడ ఉంటుంది. అందరికీ భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. చంద్రబాబు సర్కార్ భారీ ఏర్పాటు చేశారని ప్రతి భక్తుడు చెప్తున్నారు, మీరేమంటారు సార్? చక్కగా అక్కడికి వచ్చి మీరందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోండి. తీసుకుని ఆ సమతా పుష్కర సందర్భంగా ఈరోజు సమతా స్నానాన్ని మనందరికీ కలిపి ఆ భాగ్యాన్ని కలిగించిన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఎంతో మంది పరివ్రాజకులు ఇక్కడ నిశ్చయించడం జరిగింది. వారందరికీ కూడా ఈ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమతా స్నానానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ QTV న్యూస్లో ఇప్పటికే విరామం.